అమ్మయ్య ఇవాళ చంది హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. రోజు టీవీ చూసుకుంటా కూర్చోవచ్చు. అరే ఎప్పుడు వచ్చినావు హాస్టల్ కించి? ఇగో ఇప్పుడు వచ్చినా నాన్న, ఇప్పుడు వచ్చినా. అరే సిగ్గున్నారా బాడుకో? రాగానే టీవీ చూసుడేనారా? పోయి చదువుకోపో. కొంచెం చదువుకుంటే ఏమవుతుందిరా? వచ్చలేదు మళ్ళా పుస్తకం పట్టుకోమంటున్నావేంది నాన్న? 10వ తరగతికి వచ్చినావు రా బోసిడీకే బుద్ధినా కొంచెమైనా? అడ్డమైన సీరియల్ చూసుకుంటా ఉంటే ఏడ పాస్ అవుతావురా? ఎట్లా పాస్ అవుతావు? హాస్టల్లో రోజు చదువుకుంటున్నాం నాన్న మేము. అబ్బా నాన్న ప్లీజ్ నాన్న, ఈ సెలవులలో నన్ను ఎంజాయ్ చేయని కొంచెం. నగరాలు తెగినావు అనుకో గుద్ద మీద కూడా అంతా. పోయి చదువుకోపో. మా నాన్న నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. ఇంకా ఆ చూడలేదు కడుపు టీవీ కావాలట. టీవీ చదువు మీద అసలు రోకే లేదు. నాన్న మా దోశ వాళ్ళ ఇంటికి రమ్మన్నాడే పతంగ ఎక్కించుకున్నందుకు. అరే ఇక బద్మాషాలతో నీకేంద్ర సోపతి? ఊర్లో పని పాట లేక తిరుగుతున్నాడు అంటే ఆడు ఒక్కడే ఉన్నాడు. గాడితోటేంద్ర నీకు సోపతి? నాన్న వాళ్ళ డాబా మీద పతంగ ఎక్కించుకున్నందుకు పోతున్నాం నాన్న. వాళ్ళ డాబా పెద్ద ఉంటాయా మంచిగా ఏం కాదు నాన్న, అందుకే పోతున్నాం నాన్న. బోసిడీకే పతంగి అనుకుంటా డాబీకెంచి కింద పడతారా? గడికి వెళ్ళారా? చక్కగా మన పెరట్లో పోయి ఆడుకోపోండి పోండి. మన పెరడు ఖాళీ ఉన్నాయి కదా. ఎప్పుడు ఇట్లనే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళనియో, సెలవులలో కూడా ఆడుకునేవేం చేయనియో. అరే చెప్పినట్టు లేదనుకో గాడిది తీసి బండ కుతికి చంపుతా. అర్థమవుతుందా? చెప్పినట్టు మరోసారి సెలవులకి రానే ఎండాకాలం సెలవులు అటే పోతాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా. అన్న ఏం చేస్తాయిరా నువ్వు? మామలు ఏమన్నాను? నువ్వు ఇక్కడ సావ చంపుతావు నన్ను.